వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఏపీ 40DH2349 కార్ పిటిషన్ను అధికారులు తనిఖీ చేశారు. అయితే ప్రస్తుతం ఆ వాహనాన్ని జిల్లా పోలీసులు కార్యాలయంలో ఉంచారు. ఈ వాహనం యొక్క ఫిట్నెస్ ను చెక్ చేశారు పోలీసులు. జగన్ రెండుపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జగన్ కారును సీజ్ చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కారును రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ చెక్ కు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి, ప్రెసెంట్ ఫిట్నెస్ చెక్ అయిపోయిందా? ఫిట్నెస్ చెక్ లో అసలు పోలీసులు ఏం నిర్ధారణకు వచ్చారు? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ సింగయ్య మరణానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉంచడం జరిగింది. ఈ రోజు ఆ వాహనాన్ని ఆర్టీఓ అధికారులు వచ్చి ఫిట్నెస్ సర్టిఫికేట్ కు సంబంధించినటువంటి పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. ఆ రోజు ప్రమాదానికి కారణం ఫిట్నెస్ ఏమన్నా లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది అనే కోణంలో కూడా వాళ్ళైతే ఆ వాహనాన్ని పరిశీలించారు. ప్రస్తుతం వాహనానికి సంబంధించినటువంటి అన్ని పరీక్షలు అయితే పూర్తయ్యాయి. దానికి సంబంధించినటువంటి ఆ సర్టిఫికేట్ అనేది 2-3 రోజుల్లో ఆర్టీఓ అధికారుల నుంచి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆర్టీఓకి సంబంధించి బ్రేక్ అయిందా, బ్రేక్ వ్యాలిడ్ లోనే ఉందా, దాంతో పాటు ఏవైతే మెజర్మెంట్స్ అంటే ఆ వాహనాన్ని మార్చేటటువంటి క్రమంలో ఏమన్నా మార్పులు చేర్పులు చేయటం జరిగిందా అవన్నీ కూడా ఆర్టీఓ అధికారులకు సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి అనుగుణంగానే ఉన్నాయనే కోణంలో అయితే ప్రస్తుతం ఆ వాహనాన్ని అయితే పూర్తి స్థాయిలో పరిశీలించారు. దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా నోట్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సత్తాడు. అయితే సాయి, ప్రెసెంట్ ఈ కార్ తో పాటు ఇంకేమైనా వెహికల్స్ ని కూడా అటు ఫిట్నెస్ చెక్ తనిఖీలు చేస్తున్నారా? పోలీసులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి అసలు వైసీపీ అధికారులు ఏమంటున్నారు? మొన్న ఆ కారును తీసుకెళ్లినప్పుడు కొంత హడావిడి చేశారు. ప్రెసెంట్ అసలు కార్యకర్తలు ఏమంటున్నారు? ప్రధానంగా కూడా వాహనం ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన కేసు రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి కంపల్సరీగా ఏ వాహనానికి సంబంధించినటువంటి అంశాలైనా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా పోలీసులు చెప్తున్నారు. మొదటగా పోలీసులు ఆ వాహనం ఢీకొన్నటువంటి నేపథ్యం, దానికి సంబంధించి యాక్సిడెంట్ అయినటువంటి విధానానికి సంబంధించినటువంటి అంశాలన్నీ నోట్ చేస్తారు. తర్వాత ఆర్టీఓ అధికారులు కూడా ఆ వాహనానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా పర్మిషన్లు ఉన్నాయా, లేకపోతే ఎలాంటి కండిషన్ లో వాహనం ఉంది అనేది అన్ని నిర్ధారిస్తారు. ఆ తర్వాత వీటన్నిటిని కలిపి కోర్టుకి అటాచ్మెంట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ వాహనంకి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. మొదటగా పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ పరిశీలించడం జరిగింది. గతంలో ఎక్కడన్నా ఈ వాహనానికి సంబంధించి ప్రమాదాలకు గురైనటువంటి దాఖలాలు కానీ కేసులు కానీ ఎక్కడ ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. దాని తర్వాత ప్రస్తుతం ఆర్టీఓ అధికారులు పరిశీలించారు. తర్వాత మరికొంతమంది అధికారులు అంటే దీనికి సంబంధించి లీగల్ గా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయో వాటన్నింటిని కూడా పూర్తి చేసిన తర్వాత వీటన్నిటిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి గుంటూరు జిల్లా ఏదైతే గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలోనే దీన్ని ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనం అవడంతో ఎక్కడ పడితే అక్కడ పెట్టినా కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనే విధంగా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలోనే దీని నుంచి కూడా అనేక రకాల పరీక్షలు చేస్తున్నారు. మొత్తంగా ఈ వాహనానికి సంబంధించినటువంటి టెస్టింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో అరెస్టుల పర్వం కొనసాగేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కానీ, విడుదల రజనీ కానీ, పెర్ని నాని కానీ వీళ్ళందరూ కూడా క్యాష్ పిటిషన్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు హియరింగ్ కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ వచ్చేటటువంటి కేసు జడ్జిమెంట్ ఆధారంగా కేసు ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కనుక కోర్టు కూడా కంపల్సరీగా కేసులు నమోదు చేయమనే విధంగా కనుక డైరెక్షన్ ఇస్తే కేసు నమోదు చేసినటువంటి అంశాల వారీగానే ముందుకు వెళ్లేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సత్తాడు. థ్యాంక్ యూ సాయి.